గాయ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మేము ఇక్కడ దాకా చేరుకోవడానికి 9 రోజులు పడ్డాయి. ఇది 9దో రోజు. సో మా 9 రోజుల జర్నీలో మేము చాలా ఊర్లు చూసుకుంటూ రావడానికి, ఇక్కడ వరకు రావడానికి చాలా టైం పట్టిందనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని మాత్రం నేను చెప్పగలను. చాలా మంచి మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి, అన్నీ చూడండి. పైన కొండపైన చాలా లేక్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేశాను. అలాగే చాలా కొన్ని అంటే ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది, తర్వాత మన చైనా బోర్డర్ ఒకటి ఉంటుంది. సో అవన్నీ కవర్ చేసాం అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా నచ్చుతుంది మీకు ఇక్కడ. ఎందుకంటే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ చేరుకోవడానికి 9 డేస్ టైం పట్టింది. అలాగే ఈ 9 డేస్లో చాలా ఊర్లు తిరిగి వచ్చి ఇవన్నీ అంటే మొత్తం అంతా తిరిగి చూసుకొని ఇక్కడ వరకు చేరుకోవడానికి చాలా టైం పట్టింది. సో మన వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా నీట్గా చూడండి, చూస్తుంది మీకు నచ్చుతుంది. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ భూపతి లీలాకృష్ణ. అండ్ ఈరోజు వచ్చేసి మన డే 9 అనమాట. ఈరోజు మనం వెళ్ళబోతుంది ఎక్కడికంటే నతులా పాస్ అనమాట. ఓకే, నతులా పాస్ అండ్ లే ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాము. మా వెహికల్ కోసం వెయిటింగ్ అనమాట మా రూమ్లో నుంచి. ఇంకా చూడండి, ఇదే మా రూము. నిన్న మొన్న బాగా చూపించానా లేదా అని బయట నుంచి ఇది వ్యూ. అండ్ వ్యూ వచ్చేసి ఓకే ఇదే ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాం, అంటే ఇది ఓట్స్ అనమాట. ఓట్సే నైట్ ఇక్కడ కింద రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్, కానీ రైస్ ఉడకలేదు. ఓకే, మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ చేసి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం. చంద్రవందరగా ఉంది రూమ్ అంతా ప్రస్తుతానికి, ఎందుకంటే మేము అంతా గజిబిజి చేస్తాం. అట్నుండి వచ్చి సర్దుకోవాలి. ఇంకా ఈరోజు ఈ అంటే మేము ట్రిప్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే నతులా పాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత లాస్ట్ నైట్ అనమాట. ఇంక ఇక్కడ ఆల్రెడీ కవర్ చేసుకున్నాం కొన్ని ప్లేసెస్. ఇంక ఇక్కడ నుంచి మేము కిందకి మూవ్ అయిపోతాం ఈరోజు కాదు, రేపు. ఫస్ట్ అయితే మనం వెళ్ళి లేట్ లేకుండా నతులా పాస్ చూసేద్దాం. మా వెహికల్ కోసం వెయిటింగ్, అది రావట్లేదు. డోర్స్ ఏమో చంపట్సే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డార్జిలింగ్ నుంచి సిక్కిం వరకు ఎక్కడ ఫ్యాన్స్ కానీ ఏసీలు కానీ లేవు. ఏసీలు ఉండవులే, అది మ్యాటర్ కాదు, కనీసం ఫ్యాన్లు లేవు. ఎండాకాలం కూడా వీళ్ళకి ఫ్యాన్స్ అక్కర్లేదేమో దీన్ని బట్టి చూస్తే, అది సంగతి. చూసారుగా సీలింగ్స్కి ఎక్కడ ఫ్యాన్స్ అనేది, ఫ్యాన్ హుక్ అనేది లేదు. కాసేపు వ్యూ ఎంజాయ్ చేసి కింద దిగిపోతాం. మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మన వ్లాగ్ వచ్చేసి వ్యాన్లో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఎయిట్కి 8:15కి అయితే వచ్చింది మా వెహికల్. మా డ్రైవర్ వెళ్తున్నాం అనమాట. ఎంజాయ్. ఇక్కడ ఆగాము ఎందుకంటే ఆయన ఫ్యూయల్ కొట్టించుకోవడానికి ఆగారనమాట. అంటే పెట్రోల్ బంక్ ఏం కాదు, ఫ్యూయల్ టిన్తో ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ ఆగాం. ఇక్కడ ఫస్ట్ మన పేపర్స్ చెక్ చేస్తారు, అవి ఇచ్చిన తర్వాత మనం ముందుకు మూవ్ అవ్వాలి, అది సంగతి. ఇక్కడ వ్యూ బాగుందని ఆగాము. ఆగితే మా వెనకతలు ఉన్న వాళ్ళేమో వాంతులు చేసుకున్నారనమాట. వాళ్ళు వాంతులు చేసుకుని మాకు కలిసి వచ్చింది, మంచి వ్యూ పాయింట్ దొరికింది, ఆగాం. అదిగోండి వాళ్ళిద్దరే ఎక్కడ పడితే అక్కడికి ఎక్కేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకుందని బండి ఆపేస్తున్నారు. వాళ్ళ వల్ల మాకు లేట్ అయిపోతుందండి. చూసారా, అగో ఇద్దరు అమ్మాయిలే, వాళ్ళకి ఎక్కేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడన, మళ్ళీ అరగనట్టు ఫోటోలు. ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ దగ్గర ఆగాం. ఇక్కడ ఎందుకు ఆగాం అంటే అగో ఆ మబ్బుల వెనకాతల మంచుకొండలు ఉన్నాయి. మా డ్రైవర్ అదే చెప్తున్నాడు, అక్కడ మంచుకొండలు ఉన్నాయి చూడండి, ఫుల్గా మేఘాలు అడ్డీసాయి అని. సో వ్యూ ఎంజాయ్ చేయండి అలా చూస్తూ. ఎంతకన్నా మంచి ప్లేస్లు ఉంటాయి, చూద్దాం. ఏంటబ్బా మా వాడు ఇంకా ఆపలేదేటా అని చూస్తున్నాను, మొత్తానికి ఆపేసాడు అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసి అలాగే రిటర్న్ మనం వచ్చేటప్పటికి మన కోసం లంచ్ ప్రిపేర్ కూడా చేసి ఉంచుతారు. మనం ముందుగా ఇక్కడ ఆర్డర్ పెట్టేసి ఉంచాలి. మనం ఏ వెహికల్లో వచ్చామో ఆ వెహికల్ నెంబర్ చెప్పేసి మనం వెళ్ళాలన్నమాట. అది కూడా వాడే ఆపుతాడు, ఆ హోటల్ ముందే అక్కడే ఇవ్వాలి ఆర్డర్. ఇంకా ఎక్కడైనా ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ ఏంటంటే వాడి లాభం వాడిది.
ఇక్కడ ఏమైనా ఇలాంటివి కొనుక్కోవచ్చు. రెంట్‌కి కూడా ఇస్తారు. ఫుల్‌గా ఉన్నవి. అంటే సీజన్‌లో మంచిగా చలి ఉన్న టైంలో. ఇక్కడ మనం ఎక్కడ ఆగినా సరే ఒక లొకేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఎందుకు ఆగామంటే అగో మా పాప ఏమో అక్కడ శుభ్రంగా తిన్నదనమాట. ఇద్దరు అమ్మాయిలును. తినేసి మళ్ళీ ఎక్కారు. అందుకే ఆగాం. పక్కనే ఆగాం కదా! సో, ఇంక మంచిగా వ్యూ ఒకటి కనిపిస్తుందిగా. అందుకే మంచిగా రికార్డింగ్ చేస్తున్నాను. మీరు చూడండి మిస్ కావద్దు. బావుంటాయి. ఇంకా ముందు ముందుకొచ్చేవి ఇంకా చాలా బావుంటాయి. మనం షాంగో లేక్ దగ్గర అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెహికల్ ఆపుతానని చెప్తున్నాడు మా వోడు. హాఫ్ అన్ అవర్‌లో మొత్తం అంతా తిరిగి చూడండి. వీలైతే ఫోటోస్, వీడియోస్ బేగా తీసుకొని వచ్చేయండి అని అయితే చెప్తున్నాడు. సరే మనం టైం వేస్ట్ చేయొద్దు బేగా వెళ్దాం. అది ట్రైనింగ్ ఇస్తున్నారు దానికి. మాట వినట్లేదు అనమాట. అది ట్రైనింగ్ ఇస్తున్నారు దానికి. ఇందాక నా మీదకి వచ్చింది అది. దీని పక్కన ఉన్నాను. దీనికి ట్రైనింగ్ ఉందన్నమాట. ఇది పర్వాలేదు. ఇది ట్రైనింగ్. ఆ లేక్ చూసుకుని అయితే మేము మూవ్ అయిపోతున్నాం. ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని ఘాటీలో ఎగరేసుకుంటూ హాయిగా చల్లరేగిపోతున్నాం అనమాట. ఎక్కడ చూసినా ప్రతి ఒక్క కొండ కూడా ఒక మంచి వ్యూ పాయింట్లో కనిపిస్తుంది. చాలా బాగుంది. ఫ్యామిలీస్తో రండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక స్టాప్ వస్తుందన్నమాట మాకు. ఎందుకంటే మా వాళ్ళు వాంతి చేయడానికి ఆపమంటున్నారు. తప్పదు, ఇంకా వెనకాతలు కూర్చున్న వాళ్ళకి గులకరాళ్ళే వెనకాతల. అది సంగతి. మళ్ళీ వాంతి అవ్వంగా మళ్ళీ బయలుదేరుతాం. మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వ్యూ అయితే వచ్చేసింది. వ్యూ కాదు యాక్చువల్లీ, అది మన చైనా బార్డర్ అనమాట. అక్కడ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ని చూసారా, అది చైనా. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి ఆపి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవ్వండి ఇలా కనిపిస్తుంది అక్కడ, అదే చైనా అనమాట అని చెప్పి మా డ్రైవర్ మాకు చెప్తున్నాడు. అది సంగతి. ఫైనల్గా అయితే వచ్చేసాం మనం చైనా బార్డర్ దగ్గరికి. అది కనిపిస్తుంది కదా చైనా ఫ్లాగ్. అండ్ అవ్వండి వాళ్ళ తాలూకా బిల్డింగ్ అనమాట. అది చూడండి. ఎక్కువ టైం మాకైతే ఇవ్వలేదు. ఇక్కడ ఎవరు మొబైల్స్ తీనివ్వట్లేదు. ఆర్మీ వాళ్ళు వచ్చి మొబైల్స్ లాగేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు తెలిసిందే చాలా రిస్కీ ఏరియా. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఒక ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర రావడం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, మామూలుగా కాదు. ఫస్ట్ టైం మనం చైనా బోర్డర్ దగ్గరికి అయితే వచ్చాం. లోపలికి వెళ్ళాం, బాగుంది, చూసాం బోర్డర్ దగ్గరలోకి. అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. ఆల్రెడీ ఒకసారి నా ఫోన్ తీసుకున్నాడు అనమాట ఆర్మీ మ్యాన్. మళ్ళీ ఇస్తాడు ఎవడో అనుకున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చి ఇచ్చి కిందకి నీచే జారే అని అన్నాడు. సరే కదా అని చెప్పి కిందకి వచ్చాను. అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశాను అనమాట. ఇంటర్నేషనల్ బార్డర్ చాలా సంతోషంగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం చైనా కూడా పక్క నుండి చూస్తున్నాను. ఆర్మీ ట్యాంకర్ వెళ్తుంది. మేము అవతల పక్క నుంచి హాయ్ చెప్తుంటే అవతల పక్క నుంచి చైనా వాళ్ళు బాయ్ చెప్తున్నారనమాట. ఆడ కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారు వాళ్ళు కూడా. చైనా బార్డర్ నుంచి చైనా వాళ్ళు. చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు మీరు చూస్తుంది ట్విన్స్ లేక్ అనమాట. 2 లేక్లు పక్క పక్కన ఉంటాయి, అందుకే దీనికి ట్విన్స్ లేక్ అని పేరు పెట్టారనమాట. ఈ పైన అయితే చాలా ప్లేస్లు ఉన్నాయి, చాలా వరకు మనం కవర్ చేసాం. చూడండి, ఇంకా బాగా వస్తాయి, ఇంకా వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి వస్తాయి మీకు. అక్కడ కొండపైన అదే కొండ దిగువన ప్రాంతంలో ఎండిపోయిన గడ్డిలా కనిపిస్తుంది కదా, మంచు కురిసే టైంలో అదంతా రంగురంగుల పువ్వుల్లా కనిపిస్తాయంట. వీలైతే చూడాలి. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఫ్యామిలీతో నేను ఎలాంటి ట్రిప్ ఒకసారి మళ్ళీ వస్తే అప్పుడు చూడాలి నిజంగా అలా కనిపిస్తుందో లేదనేది. నాకు కొత్త, నాకు తెలీదు. అండ్ ప్లేసెస్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటాయి. చూడండి, ప్రతిదీ ఒక సీనరీలా అయితే ఉంటుంది. లొకేషన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ అయితే కిందకైతే వెళ్తున్నాం. పైన ఆల్రెడీ మనం చైనా బోర్డర్ వరకు వెళ్ళాం కదా, ఇప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఆయన చెప్పారు అనమాట. ఇప్పుడు మనం అవే చూద్దాం. చూడండి, ఏదో గ్రాఫిక్స్ చేసినట్టుంది, చూస్తున్నారా? చుట్టూ కొండలు అవన్నీ, రోడ్డు ప్రయాణం, అబ్బో మామూలుగా లేదు. ఏదో గ్రాఫిక్స్ ప్రపంచంలో పిల్లలు ఆడుకునే వీడియో గేమ్లు ఉంటాయి కదా, వాటిల్లో వెళ్తున్నట్టు ఉందన్నమాట. అలా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో వైస్ సిటీ గేమ్ ఆడుకున్న గుర్తొచ్చాయి. అక్కడ అలాగే గేమ్లో కొండలు ఇలాంటివి ఉంటాయి, చాలా బాగుంటుంది. సడన్గా అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. చూడండి, లొకేషన్లు అదిరిపోయి మామూలుగా లేవు. ఫ్యామిలీస్తోనే, పిల్లలతోని రండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు హారతి కర్పూరం తెలుసు కదా, కర్పూరం, ముద్దు కర్పూరం, అది పట్టుకొని రండి. ఎందుకంటే ఆక్సిజన్ సరిపోదు మీకు పైన. అంటే 2 అడుగులు గట్టిగా అటు ఇటు ఏమైనా పరిగెట్టినట్టు అయితే మాత్రం మీకు మామూలుగా కాదు, గుండె తిరగబడిపోద్ది, కింద కూర్చోవాల్సి ఉంటుంది. చాలా చూసాను పైన. కొంచెం ఏజ్డ్ పీపుల్స్ అలాంటి వాళ్ళు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్పూరం అంటే మనకి ఏంటంటే కొంచెం బ్రీతింగ్ అందలేనప్పుడు దానికి ముక్కు దగ్గర పెట్టి స్మెల్ చేస్తే మనకు కొంచెం ఏమైనా చేంజెస్ కనబడతాయి. అండ్ అలాగే మన ఇంటి దగ్గర కొనుక్కున్నట్టు రూ. 60, రూ. 70, రూ. 80 పెట్టి కొంటాం కదా హారతి కర్పూరం, అలా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చులా అని అనుకోకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత హారతి కర్పూరం ఒక డబ్బా 500 చెప్తారు. అది విని మీకు వెంటనే కళ్ళు తిరుగుతుంది అనమాట. ఏట్రా నాయన, ఏటు రూ. 100 డబ్బా 500 అని అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఎలిఫెంట్ లేక్ అనమాట. ఇప్పుడు ఇది 3వది మనం చూసే లేకుల్లో. ఆల్రెడీ 2 కవర్ చేసాం, ఇప్పుడు ఇది 3వది అనమాట. మీరు చూడండి. మనం ఇప్పుడు ఎలిఫెంట్ లేక్ దగ్గర అయితే ఉన్నాం. చల్లటి గాలి, మేఘాలు, అబ్బో మామూలుగా లేదండి బాబు. ఇక్కడ అదిరిపోయింది కదా. లొకేషన్ చూడండి, గాలి వేసేస్తుంది గట్టిగా. ఇదే ఎలిఫెంట్ లేక్. ఇది దీనికి ముందు పైన తీసుకున్నాం మనం ట్విన్స్ లేక్ అనమాట. అది భూటాన్ బార్డర్ అట. ఇంకోటి మనం ముందు చూసింది చైనా బార్డర్, ఇది భూటాన్ బార్డర్. అదిరిపోయింది. అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న జిగ్జాగ్ రోడ్డు ఉంది, మన కెమెరాలో కనిపిస్తుందో తెలీదు, ఎత్తుగా కనిపిస్తుంది కదా, జిగ్జాగ్ రోడ్డు. అది దాటి పైకి వెళ్తే భూటాన్ బార్డర్ అంట. కాకపోతే ఆ రూట్లోకి వెళ్ళి ఆర్మీ వాళ్ళకి ఎంట్రీ, సివిలియన్స్కి నో ఎంట్రీ అనమాట. అది సంగతి. మీకోసం మళ్ళీ చెప్తున్నాను, మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ వస్తే ఈ కొండలన్నీ కూడా చాలా కలర్ఫుల్గా అట్రాక్ట్గా కనిపిస్తాయి. తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా? మీ ఫ్యామిలీస్తోని, ఫ్రెండ్స్తోని, ఎవరితోనైనా కానివ్వండి, ఖచ్చితంగా ఈ ప్లేస్ని వదిలేయద్దు. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ బాబా హర్భజన్ సింగ్ టెంపుల్ అనమాట. ఓకే, ఈ టెంపుల్కి ఒక పెద్ద హిస్టరీ ఉంది. అయితే మీకు నాకు అర్థమయ్యేటట్టు ఒక సింపుల్ వేలో చెప్తాను. 1962లో మనకి చైనాకి యుద్ధం వచ్చింది. ఎవరికి? మన ఇండియాకి చైనాకి. ఆ యుద్ధంలో మరణించారు ఆయన. సో ఆయన చనిపోయిన తర్వాత కూడా అతని సహచరులకి, అతని తాలూకా అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళే అందరికీ ఈయన కాపాడుతూ వస్తున్నారని అక్కడ వాళ్ళు నమ్మి ఆయనకి ఇలా ఒక మందిరం కట్టడం అయితే జరిగింది, ఓకేనా? ఆ యుద్ధం తర్వాత ఈయనకి ఇలా కట్టారనమాట. ఇతని పేరు వచ్చేసి హర్భజన్ సింగ్. ఓకే, బాబా హర్భజన్ సింగ్. సిక్కిం వెళ్తే తప్పకుండా
ఈ ప్లేస్‌ని ఒకసారి విజిట్ చేయండి. మీకు తీసుకెళ్తారు, అక్కడ ఉన్న క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళు తీసుకెళ్తారు. తప్పకుండా చూడండి. అతని హిస్టరీ చాలా ఉందనమాట. అయితే మనం అంత హిస్టరీ చెప్పలేము కాబట్టి సో నేను మీకు సింపుల్ వేలో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. టెంపుల్ వచ్చేసి చూడడానికి ఇలా కనిపిస్తుంది. బయట నుంచి ఇలా వ్యూ ఎంత అద్భుతంగా కనిపిస్తుందనమాట. ఇంత చూసారా, ఏదో 3D గ్లాసెస్ పెట్టుకొని చూస్తున్నట్టు ఉంది నాకు. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా వచ్చి ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా ఇలాంటి నేను నిద్రపోతున్నాడు. నిద్ర తట్టుకోవడం చాలా కష్టం. ఆవలింతలు తీస్తున్నాడు, మళ్ళీ స్లీప్ వేసేస్తున్నాడు. అలాగే అటు ఇటు జరుగుతుంది. మరి జర్నీలో అందరూ అలసిపోవడం సహజం, తప్పదు మరి. రిటర్న్ మేము వెళ్ళేటప్పుడు ఫుల్గా ఫాగ్ అనమాట. మామూలుగా లేదు. మేము వెళ్ళేటప్పుడు అయితే అసలు లేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం బాబోయ్ ఫాగే ఫాగ్. చూస్తున్నారు కదా, మొత్తం అంతా మంచు, అంటే అలా పొగ మంచుతో నిండిపోయింది మొత్తం అంతా. సాయంత్రం అవుతుంది కదా, అంటే సాయంత్రం అంటే అంత టైం కాదు, అప్పుడు టైం వచ్చేసి 2:30, 3 అలాగవుతుంది అంతే. చూసారుగా ఎంత ఫాగ్, మామూలుగా లేదు. ఇంత ఫాగ్లో జర్నీ మనోడు అంటే చాలా కాన్ఫిడెన్స్గా నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో మనోళ్ళు కూడా కక్కడం మానేశారు, ఇంకా అలవాటు. మనం మార్నింగ్ ఎక్కడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని వెళ్ళామో మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి అయితే వచ్చాం. ఎందుకంటే మనం ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కదా, ఆల్రెడీ టైం 3:30 అలా అయిపోతుంది కదా. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫుడ్ చేసేసి మళ్ళీ మమ్మల్ని ఎక్కడైతే ఎక్కించుకొచ్చాడో అక్కడే డ్రాప్ చేసేస్తాడు ఇక్కడి నుంచి. మార్నింగ్ మామూలుగా ఉంది, ఇప్పుడైతే మామూలుగా లేదు. ఎందుకంటే మొత్తం పొగ మంచి పెట్టేసింది, చూసారు కదా. మార్నింగ్ ఎక్కడైతే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం, అదే మధ్యాహ్నం లంచ్, అక్కడికి వచ్చాం. ఇదే అనమాట షాపు. బాగుంది. ఇక్కడ చపాతీ అదే రోటీ తిన్నాం, బాగుంది, చాలా బాగా ఇచ్చారు. ఇకపోతే ఇక్కడ ఉన్న ప్రదేశం చూడండి, అంతా మంచు పట్టేసింది, చాలా బాగుంది. ఓకే, మార్నింగ్ మీరు ఇదంతా చూసారు ఆల్రెడీ. అంటే చెక్ పోస్ట్ వస్తుంది, అక్కడ మేము పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాం కదా. సో మళ్ళీ అదే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మా రూమ్ కూడా పక్కనే. అక్కడి నుంచి మేము ఎక్కడో ఏదో అనుకున్నాం, మా రూమ్ ఎక్కడైతే తీసుకున్నాం అక్కడి నుంచే వెళ్తాయి ఈ వెహికల్స్ అన్నీ. మా ప్లస్ పాయింట్ అదే. ఆ రోజు నైట్ హడావుడిగా ఏదో గూగుల్లో చూసుకొని వచ్చి ఎతికేసుకొని కూర్చున్నాం, కానీ మా రూమ్ దగ్గర నుంచే వెళ్తాయి ఈ నదుల పాస్కి ఇవన్నీ. గైస్ వీడియోస్ అన్నీ చూసారు కదా ఎలా ఉన్నాయి. నెక్స్ట్ మన సిక్కింలో వచ్చేసి మనం ఇప్పుడు వెళ్ళాం కదా చైనా బార్డర్ దగ్గరికి, అక్కడ ఫుల్గా మంచి అది ఉండాలి. యాక్చువల్లీ ఇదేంటంటే ఈ టైంలో ఉండదు, డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. అయితే ఇక్కడ క్యాబ్ డ్రైవర్ని అడిగాం అనమాట, అసలు చూడడానికి ఏ టైము రావాలి, మంచు అది బాగుండి ఏ టైంలో రావాలి అని అడిగితే ఆయన చెప్పింది ఒకటే, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 సీజన్స్లో రండి, మీకు బాగా చూపిస్తాం, బాగా కనిపిస్తుంది అని కూడా చెప్పారు ఆయన. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీస్ రావచ్చు ఇక్కడికి. మన
స్టేట్స్ నుంచి వెహికల్స్ వేసుకొని రావచ్చు, లేదంటే ట్రైన్కి కూడా రావచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గ్యాంగ్టాక్ సిటీ అది చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ 2 మార్కెట్లు ఉన్నాయి, రోప్వే కూడా ఉంది. ఒకటేమో అంటే రోప్వే ఎలాగంటే నుంచి తీసుకెళ్ళి అటు నుంచి తీసుకొచ్చేస్తాడు. చాలా బాగుంటుంది వీడియో, అది మీరు చూసారు కదా, పోయిన వీడియోలో వచ్చింది కదా, అది చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మార్కెట్లో ఒకటి కాస్ట్లీ మార్కెట్, పేరు మర్చిపోయాను. ఇంకోటి చీప్ అండ్ బెస్ట్, బాగుంటుంది మార్కెట్, దాని పేరు వచ్చి అది కూడా మర్చిపోయాను. వీలైతే ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు ఈ పాస్ తీసుకొని, అదే పర్మిట్ తీసుకొని, ఏది 2 వీలర్స్కి, స్కూటీస్ నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే సీసీలు తక్కువ కదా, అంత ఎత్తుకి వెళ్తే ఆక్సిజన్ అయితే అందదు. సో అదైతే లేదు. నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్తుంది. బైక్లు ఏవైనా హై సీసీ ఉన్నవి ఏవైనా మీదకి తీసుకెళ్ళిపోవచ్చు పర్మిట్ తీసుకుని. 2 చెక్ పోస్టులు వస్తాయి, 2 చెక్ పోస్టులు వస్తాయి అనమాట. 2 చెక్ పోస్టుల్లో ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఒకటి చూపిస్తాం పేపరు, అది అయిపోయిన తర్వాత సెకండ్ చెక్ పోస్టు, అది అయిపోయిన తర్వాత ఇంక తిన్నంగా చైనా బోర్డర్ అనమాట. వెళ్ళే దారిలో లే తగులుతుంది, చూసారు కదా వీడియోలో. ఆ లే చూసుకొని పైకి పోతున్నప్పుడు ట్విన్స్ ఆ లేక్ అని ఒక 2 జంట నదుల్లాగా పక్కనే ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత పైకి తిన్నంగా వెళ్ళిపోవచ్చు ఇక్కడికి, చైనా బోర్డర్ దగ్గర. అక్కడేమో నా ఫోన్ తీసుకున్న తర్వాత నేను ఎయిర్టెల్ తెలియక ఆడ వెనకదలు వెళ్తే ఆయన మళ్ళీ తిరిగి ఇచ్చి నీచే జారే అని అన్నాడు. అంటే సరే అని అక్కడక్కడ కాసేపు తెచ్చాడి, చూసి మొత్తం అంతనా కిందకి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ ఎంతైనా తీసుకో, పైన వద్దు, సెక్యూరిటీ రీజన్స్ కొంచెం అనేసి ఫోటోగ్రఫీ అని చెప్పి, అదే నో ఫోటోగ్రఫీ అని చెప్పి పెట్టారనమాట బోర్డ్స్ కొన్ని. మరి పాటించాలి కదా, తప్పదు మరి కొన్ని రూల్స్. తెలియకంటే తీసేయాలంటే అలాగనే తీసేయచ్చు. ఓకే గైస్, ఇంక ఈ రోజుకి ఇంతే ఈ వీడియో అనమాట. మీకు నచ్చింది ఓకే. నెక్స్ట్ మన వీడియోస్ అన్నీ రేపు తెలిస్తే నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. ఓకే, మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి మన వీడియోస్ కోసం. అండ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం వేరే వీడియోతో. అండ్ సీ యూ దెన్, బాయ్ బాయ్, గుడ్ నైట్.